కేజీఎఫ్ సినిమా విలన్ గరుడ అదే ఫస్ట్ పార్ట్లో రాకీ భాయ్ క్లైమాక్స్లో చంపేస్తాడు చూడండి. ఇంత పెద్ద జుట్టు వేసుకొని నల్లగా ఉంటాడు. ఆయన జగన్కి మద్దతుగా నిలిచారు. రైల్వే కోడూరు వైసీపీ అభ్యర్థి శ్రీనివాసులు నామినేషన్లో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడారు. నా స్నేహితులు శ్రీనివాసు శ్రీనన్న అని పిలుస్తాను. నేను ఎప్పుడు ఒక 1.5 year 2 yearsగా మనము కలుస్తూ ఉంటుంది. సో ఇది టైం ఒక ఫ్రెండ్షిప్గా మనము ఒక ఫ్రెండ్గా నేను వచ్చి నా వల్ల ఏమవుతుందో అది చేయాలి, అందువల్ల వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఉండే రాజకీయ పరిస్థితులను చూసి తర్వాత ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన జనాలను చూస్తే వైసీపీ ఫలితం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా చాలా బాగా అనిపించింది. ఇన్ని జనాలు వస్తారని అనుకోలేదు. మాస్ క్రౌడ్, చాలా భారీ అంతరంతో గెలుస్తారు. అట్లీస్ట్ ఒక 20,000 30,000 అలాగా భారీ మద్దతు గెలుస్తారు. ఇప్పుడు ఈ రోజు ఇంత జనాకర్షణలో మీరు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలిచినారు ఒక ఎమ్మెల్యేతో పాటు. ఆ ఆకర్షణను చూసి వాళ్ళ కేకలు కేరింతలు చూసి మీకు ఏమనిపించింది? నేనేం లేదండి, నేను దీనికంతా చాలా యూస్ టు ఇట్. నేను ఒక నార్మల్ వ్యక్తిగా యాజ్ ఎ స్నేహితుడిగా వచ్చి దీంట్లో భాగి అయ్యాను, అంతే పార్టిసిపేట్ చేశాను. సో నాకేం ఖుషి అంటే జగన్ వాళ్ళది నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే ఆ డెవలప్మెంట్ గురించి చూస్తే ఏది నిస్వార్థంగా ఒక స్కూల్ డెవలప్మెంట్ కానీ విద్యా వైద్య అనేది 2 మీద చాలా డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు స్కూల్ పిల్లలు చదువుతూ ఉంటారు, వాళ్ళకి ఇంకా 18 years అయింటేనే. రాజకీయంగా చూస్తే నిష్పాతపాతంగా వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. డెవలప్మెంట్ అంతా మనుషుల్ని ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకి ఆరోగ్యం కల్పించడం, అది ముందు బాధ్యత. దానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. మళ్ళీ శ్రీనివాసులకి శ్రీనానికి మంచిది కానీ నేను కోరుకుంటాను. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ అభివృద్ధి అంతా కూడా మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే శ్రీనివాస్ విజయానికి ఎంతవరకు కృషి చేయొచ్చు, దోహదపడవచ్చు అన్నారు? అంటే ఈ పథకాలు కావచ్చు, ఈ అభివృద్ధి కావచ్చు, శ్రీను విజయానికి ఎంతవరకు దోహదపడవచ్చు? ఖచ్చితంగా వాళ్ళు నిలుచుకుంటారు. నవరత్న ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేస్తారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జనంలోకి బాగా వెళ్ళాయి. ముఖ్యంగా నాడు నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్ని చాలా చక్కగా తీర్చిదిద్దడం అనేది చాలా చాలా హర్షించదగ్గ పరిణామం అని చెప్పేసి, ఈయన పేరు రామచంద్ర రాజు. కేజీఎఫ్లో విలన్ గరుడ పేరు రామచంద్ర రాజు. ఆయన కడపకి వచ్చారు. రైల్వే కోడూరు వైకాపా అభ్యర్థి శ్రీనివాసులకు మద్దతుగా నామినేషన్లో కూడా పాల్గొనడం జరిగింది. నా చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాసులు, అతనికి గెలుపు కోసము నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి మాట్లాడారు.